విధి నిర్వహణ. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉంది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంత్రకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠలు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను ఒక విధి నిర్వహణ చేయటంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెల విందు చేసి దానికి గొప్ప వాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ళు చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయం చేసుకొని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని విందుకు బయలుదేరబోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళ మీద పడి, నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కైన వాడు అకస్మాత్తుగా విరుచుకుపడిపోయాడు అని కాళ్ళ నీళ్లతో దీనంగా వేడుకుంది. రామశాస్త్రి మనసు విందు మీద ఉంది. అదిగాక ఆ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకి ఏ లాభం ఉండదు. అందుకని అతను తొందరగా పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కొని వెళ్ళేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పితే నేను నా విధి నిర్వహణలో మరెన్నాడూ పొరపాటు రానివ్వలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిబంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారి గారి బడిలో. అందులో జమీందారి గారి అబ్బాయి చదువుకునేవాడు. ఆయన అది తమ బడే గనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థుల్లో మొదటిగా వాడిగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్లు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాల్లో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలందుకు వాడి మీద ఇంతెత్తు లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతుకు తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఈ విధంగా చదువుకుని ఎంత పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది. మీలాగే నేను కూడా ఒకసారి నా విధి నిర్వహణ చేయలేకపోయాను అంటూ న్యాయాధికారి విఠలు ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఓ వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలానికి ఆనుకొని ఒక కాపు స్థలం గుడిసె ఉండేది. ఎంతగా అడిగిన కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించే స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠలకు తెలుసు. కానీ అతని చెల్లెల్ని వ్యాపారి కొడుక్కిచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇదొక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే ఇంకా భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంటింట్లో అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చొని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటుంది.
ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదా అంటూ రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అన్నది ఆమె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూళ్ళ ఇల్లులు కూడా కట్టేసి ఉంటాయి. రాక రాక వచ్చిన నా స్నేహితులు పస్తులు పడుకోవాలా? అతన్ని కూడా ఆకలి దహించుకుపోతుంది. ఈ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చేయి చేసుకోబోయాడు. ఆగండి, నేను ఒకసారి నా విధి నిర్వహించడందుకే నన్ను కొట్టవచ్చారు. ఏం మునిగిపోయిందని? ఒక పూట తిండి లేకపోతే ఎవరేం చచ్చిపోము. వైద్యులు తన విధి నిర్వహించకపోతే నిండు ప్రాణం పోయింది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోయింది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈ వృత్తులన్నీ చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసిన క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేశాను. కాళ్ళు కడుక్కొని రండి, వడ్డిస్తాను అంది రామశాస్త్రి భార్య.